అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ అందరినీ కలవడం జరుగుతుంది. మనీష్ కుమార్ 34 ఏళ్ల పారిశుద్ధ కార్మికుడుకి మొదటి టీకా వేయటం ద్వారా భారతదేశం తన యొక్క వ్యాక్సినేషన్ సంబంధించిన కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశం ఒక వ్యాక్సిన్ తయారు చేయగలుగుతుంది కరోనా మహమ్మారిని రూపుమాపడానికి అని ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయి, ప్రపంచంలో అనేక మంది పెద్దలు భారతదేశం సాధించలేదు అని చెప్పి అనేక రకాల ఎద్దేవా చేస్తే వాళ్ళందరి నోళ్లు మూయించే విధంగా ప్రపంచంలో శాస్త్ర సాంకేతికతలో ముందున్న దేశాల కన్నా మనం 1 కాదు 2 వ్యాక్సిన్స్ తయారు చేసి ప్రపంచానికి అందించడంతో పాటు దేశం అంతా కూడా చేసిన బృహత్తర కార్యక్రమే ఈ యొక్క కోవిడ్కి టీకా వేయటం. కోవాక్సిన్, కోవిషీల్డ్ లాంటి 2 మనం తీసుకొచ్చి ICMR ద్వారా వాటికి నిర్ధారణ చేయించి 3 రకాల ట్రయల్స్ చేసిన తర్వాత సుమారు 9 నెలల్లోనే వ్యాక్సిన్ తీసుకొచ్చిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాల్లో సుమారు 5 దేశాలు తీసుకొస్తే 5 దేశాల్లో భారతదేశం ఆవేదన సరసన నిలిచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ తయారు చేయడం మొదలుపెట్టాం. వ్యాక్సిన్స్ తొలినాళ్ళలో భారతదేశంలో ఎవరైతే కోవిడ్ వారియర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా టీకాలు అందించడం జరిగింది. దాని తర్వాత ప్రజాప్రతినిధులకి, ఆ విధంగా దేశంలో ఎవరు కోవిడ్పై పోరాటం చేస్తున్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్స్ వేయటం జరిగింది. ఆ వ్యాక్సిన్స్ వేస్తున్న సమయంలోనే భారతదేశం తన చుట్టుపక్కలున్న సభ్య దేశాలన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కోవిడ్ వారియర్స్కి ఇవ్వాలి అని చెప్పి కోవిడ్ డిప్లొమసీని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. చాలామంది విమర్శించడం కూడా జరిగింది, ఈ భారతదేశంలోనే ప్రజలకు ముందు వ్యాక్సిన్ వేయించాలి తప్ప పక్క దేశాలకు ఇవ్వటం ఏంటని చెప్పి. అయితే భారతదేశంలో దశల వారీగా అందరికీ వేయించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశం కన్నా బయట దేశాలు సుమారు 7,58 లక్షల మందికి మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సుమారు 98 దేశాలకి భారతదేశం సంబంధించిన వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇంకో పక్క భారతదేశం కూడా పెద్ద ఎత్తున 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఉచితంగా వ్యాక్సిన్స్ ఇవ్వాలని ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని కారణంగా దేశ యావత్తు మొత్తం అందరూ కలిసి, దీంట్లో హెల్త్ వాలంటీర్స్ యొక్క రోల్ చాలా పెద్దది, ఆశా వర్కర్సు, అలాగే డాక్టర్సు, నర్సెస్ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజుకి సుమారు 156 కోట్ల మందికి మనం డోసెస్ ఇప్పటివరకు వేయటం జరిగింది. దాంట్లో 76 కోట్ల మందికి 2 వ్యాక్సిన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా పూర్తి స్థాయిలో వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళు 76 కోట్ల మంది ఉండటం ఏదైతే ఉందో ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడానికి, అందరిలో కూడా అటువంటి ఉత్సాహాన్ని నింపడానికి ముందుండి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయడం ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మక విజయం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమైంది. దేశానికి ఒక ధీరోదాత్తుడైన నేత నాయకత్వం వహిస్తుంటే ఏది సాధించగలమో అది వాళ్ళ ప్రపంచ దేశాలకు చూపించడం జరిగింది. ఆ విధంగా మనం సుమారు 93% ఇప్పటికి మొదటి దశ టీకా వేయడం జరిగింది. రెండో దశ 68.5, రెండో దశ పూర్తవుతుంది 18 సంవత్సరాలు నిండిన వారికి. ఆ విధంగా సగటున 72 లక్షల మందికి ప్రతిరోజు మనం వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఆ విధంగా జనవరి 16వ తారీఖుకి 1 సంవత్సరం పూర్తవుతుంది వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించి. ఆ విధంగా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే చిత్తశుద్ధి వ్యవహరించిందో ఆ చిత్తశుద్ధి కారణంగా ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఈ యొక్క కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేయడానికి భారతదేశం నాయకత్వం వహించాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ అమెరికా ఏదైతే ఉందో అమెరికా ఇవాళ వెలువెల్లాడుతుంది కోవిడ్ సంబంధించిన పోరాటంలో. రోజుకి 24 లక్షల మంది అక్కడ కోవిడ్ బారిన పడుతున్నారు. వాళ్ళ రికవరీ రేట్ కూడా మనకన్నా చాలా తక్కువ, అక్కడ మరణాల శాతం కూడా మనకన్నా ఎక్కువ. ఆ దేశం జీడిపి, మన భారతదేశం జీడిపి కలిసి సుమారు 20% ఎక్కువ, 20 రెట్లు ఎక్కువ. అయినా కూడా ఇవాళ భారతదేశం ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చి మొత్తం దేశ యావత్తు అందరికీ కూడా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది. అమెరికా లాంటి విజ్ఞానవంతమైన దేశంలో కూడా అందరూ కూడా కోవాక్సిన్ వాళ్ళ కోవిడ్ సంబంధించి టీకా వేసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ భారతదేశంలో ప్రజలందరికీ అవగాహన కలిగించి అందరూ వేసుకునేటట్టు సిద్ధం చేసి ఆ విధంగా ప్రజలందరినీ తయారు చేయడం అనేది ఇది కూడా చాలా గొప్ప విజయం. ఆ విధంగా భారతదేశం వాళ్ళ ప్రపంచంలో ఏ దేశం చేయలేని విధంగా మనం వ్యాక్సిన్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. IMF చీఫ్ గీతా గోపీనాథ్ చెప్పడం జరిగింది, వాళ్ళ భారతదేశం కానీ వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రపంచానికి అందించకపోతే ప్రపంచం ఇంకా అల్లకల్లోలం అయిపోయిందని చెప్పి IMF చీఫ్ చెప్పడం జరిగింది. బిల్ గేట్స్ ఈరోజు భారతదేశం
ప్రపంచానికి నాయకత్వం వహించాలి, కోవిడ్ మహమ్మారిని ప్రపంచంలో తుడిముట్టించాలని చెప్పి చెప్పడం జరిగింది. జో బైడెన్ భారతదేశానికి సంబంధించిన మొదటి దౌత్యంలో మన ఏదైతే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చామో, మెడిసిన్స్ తర్వాత మిగతా అనేక రకాల విషయాలు ఇచ్చాము. వ్యాక్సినేషన్ సంబంధించిన అంశంలో భారతదేశం అగ్రగామిగా ఉంచాలని చెప్పి అమెరికా సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడటం, అలాగే బ్రెజిల్ సంబంధించిన అధ్యక్షుడు భారతదేశం భాగస్వామ్యం చేసుకోవటం మా గొప్ప గౌరవంగా వాళ్ళు చెప్పటం, అలాగే బోరిస్ జాన్సన్ ఎవరైతే ప్రధానమంత్రి యూకే ప్రధానమంత్రి ఉన్నారో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి నాయకత్వం వహించాలి, ఇటువంటి మహమ్మారిపై పోరాటం చేయడం చెప్పడం జరిగింది. కేవలం ఇదే కాదు, గతంలో పోలియో పైన కానీ హెపటైటిస్ బి మీద కానీ భారతదేశం వ్యాక్సినేషన్లో ఏ విధంగా విజయం సాధించిందనే విషయం కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు కొనియాడుతున్నారు. భారతదేశం వ్యాక్సినేషన్ తయారు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ని అందరికీ వేయించడం ఏదైతే గ్రేటెస్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటారో దాంట్లో భారతదేశం ప్రపంచ స్థాయి దేశాల సరసన నిలవడంతో పాటు ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి రావడం జరిగింది. కనుక భారతదేశం సాధించిన ఈ విజయాన్ని తప్పనిసరిగా మీ అందరితో పంచుకోవడానికి కోసం, అలాగే ఇటువంటి విజయం ఏదైతే మనం సాధించామో ఇంకో పక్క స్వార్థ రాజకీయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వ్యాక్సినేషన్ని అనేక రకాలుగా దాన్ని పక్కదారి పట్టించే విధంగా జయరాం రమేష్ కానీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఆయన కానీ, అలాగే శశి థరూర్ కానీ ఇవాళ మూడో ఏదైతే ట్రయల్స్ ఉన్నాయో హ్యూమన్ ట్రయల్స్ దానికి సంబంధించి వివరాలు రాలేదు, దీన్ని వేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఉత్తరప్రదేశ్ సంబంధించి అఖిలేష్ యాదవ్ దీన్ని బీజేపీ వ్యాక్సిన్ అంటున్నారు కనుక నేను వేసుకోనని చెప్పడం, ప్రజలు కూడా వేసుకోవద్దని చెప్పడం, అలాగే ఛత్తీస్గఢ్ ఆరోగ్య మంత్రి దీనికి సంబంధించిన పూర్తి డేటా రాకుండా ప్రజలకు ఏ విధంగా దీన్ని వేస్తారు, ప్రజలు వేసుకోవద్దని చెప్పి ప్రచారం చేయటం లాంటి అనేక రకాల గ్లోబల్స్ ప్రచారం భారతదేశంలో అంతర్గతంగా జరిగినా కూడా దీన్ని ఎక్కడా లెక్క చేయకుండా హెల్త్ వాలంటీర్స్ యొక్క అండదండలతో, కోవిడ్ వారియర్స్ యొక్క చేయూతతో ఇటువంటి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసి ఒక విజయవంతంగా మనం దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు వ్యాక్సినేషన్ యొక్క డ్రైవ్ కారణంగా ఇవాళ ఓమ్నికాన్ కానీ కోవిడ్ యొక్క మూడో తరంగం వచ్చినా కూడా ప్రజలు తట్టుకోగాని ముందుకు వెళ్ళగలిగే అవకాశం దొరికింది. మనం ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోవిడ్ మనకి పూర్తిగా సమస్య పోయిందని మనం అనుకోవడానికి లేదు. కోవిడ్పై ఉండే జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. దాంతోపాటు కోవిడ్ సంబంధించిన అవేర్నెస్ ప్రజల్లో కలిగించి 18 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేసే విధంగా అవకాశం కల్పించింది కనుక వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని నింపి భారతదేశం గౌరవాన్ని ఇమిడింపజేసినందుకు అందరూ కూడా ఆయనకి సర్వదా సతత వందనీయులు. అటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేయడం మాకు కూడా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.